ఉపయోగించారు, బంగారు నాణాలలాగా ఉపయోగించడం జరిగింది. గోల్డ్ కాయిన్స్ లాగా ఉపయోగించారు, బంగారు కాయిన్స్ లాగా ఉపయోగించారు. మరి శాతవాహనులలో కొండాపూరు మరియు కోటిలింగాల ప్రాంతాలలో, కొండాపూరు కోటిలింగాల ఈ రెండు ప్రాంతాలలో శాతవాహనుల్లో మొదటి రాజు అయినటువంటి శ్రీముఖుడి యొక్క కాయిన్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కొండాపూరు కోటిలింగాల ఇవి రెండు కూడా తెలంగాణ అండి ప్రస్తుతం. కొండాపూరు కోటిలింగాల అనేటువంటి ఈ రెండు ప్రాంతాలలో, కొండాపూరు కోటిలింగాల అనేటువంటి ఈ రెండు ప్రాంతాలలో శ్రీముఖుడి యొక్క కాయిన్స్ అనేటువంటివి దొరకడం జరిగింది. శ్రీముఖుడి యొక్క నాణాలు అనేటువంటివి దొరకడం జరిగింది. ఇవి సీసపు నాణాలు, సీసంతో వేసినటువంటి నాణాలు. కొండాపూరు కోటిలింగాల వద్ద ఈ శ్రీముఖుడి యొక్క అంటే శాతవాహనుల్లో మొదటి రాజు అయినటువంటి శ్రీముఖుడి యొక్క ఈ సీసపు కాయిన్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలోని జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో, మహారాష్ట్రలోని జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో, గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో రీప్రింట్ చేసిన పునర్ముద్రించినటువంటి సిల్వర్ కాయిన్స్ అనేటువంటివి, వెండి నాణాలు అనేటువంటివి దొరికాయి. జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో పునర్ముద్రించినటువంటి వెండి నాణాలు అనేటువంటివి దొరికాయి. ఇప్పుడు పునర్ముద్రించడము అంటే ఆల్రెడీ ఒకరి పేరుతో ఉన్నటువంటి నాణాలని తిరిగి తన పేరుతో పునర్ముద్రించడం. యాక్చువల్గా జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో అంటే ఇనీషియల్గా ఎవరి పేరుతో కాయిన్స్ ఉండేటివి అంటే నహపానుడి పేరుతో కాయిన్స్ ఉన్నాయి. నహపానుడి పేరుతో కాయిన్స్ ఉన్నాయి. నహపానుడి యొక్క పేరుతో ఉన్న కాయిన్స్ని నహపానుడిని ఓడించిన తర్వాత, నహపానుడిని అంతం చేసిన తర్వాత నహపానుడి యొక్క కాయిన్స్ని తిరిగి తన పేరు మీద పునర్ముద్రించుకున్నాడు, తన పేరు మీదుగా రిలీజ్ చేశాడు. ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుడి పేరుతో ఉన్న కాయిన్స్ని తన పేరుతో పునర్ముద్రించుకోవడం జరిగింది. చాలాసార్లు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. జోగల్ తంబి వద్ద దొరికినటువంటి నాణాలు ఎవరివి అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఇనీషియల్గా అవి ఎవరివి? నహపానుడివి, ఆయన పేరుతో ఉంటాయి. అసలు జోగల్ తంబి అనేటువంటిది ఒక చిన్న క్లారిఫికేషన్ చూడండి. జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో గౌతమీపుత్ర శాతకర్ణికి నహపానుడికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే జోగల్ తంబి యుద్ధం. ఆ యుద్ధం పేరే జోగల్ తంబి యుద్ధం. ఆ యుద్ధంలో నహపానుడు ఓడిపోయి చనిపోతే నహపానుడి పేరుతో ఉన్న కాయిన్స్ని తిరిగి తన పేరుతో రిలీజ్ చేసుకున్నాడు, పునర్ముద్రించుకున్నాడు. నహపానుడిని ఓడించినందుకు సింబల్గా, నహపానుడిని చంపేసినందుకు సింబల్గా నహపానుడి పేరుతో ఉన్న కాయిన్స్ని తన పేరుతో పునర్ముద్రించుకున్నాడు గౌతమీపుత్ర శాతకర్ణి. మీరు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూసింటే ఆ సినిమాలో బాలకృష్ణకి ఒక చిన్న పిల్లాడిని చిన్నపిల్లాడిని తీసుకెళ్ళినటువంటి రూలర్ ఉంటాడు. ఆయనే నహపానుడు. వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే జోగల్ తంబి యుద్ధం. చెప్తాను, ఆ కంటెంట్ అంతా కూడా చెప్తాను. జస్ట్ నేను కాయిన్స్ గురించే చెప్తున్నా. మరి శాతవాహనులు ప్రధానంగా ఏ కాయిన్స్ రిలీజ్ చేశారు? లెడ్ కాయిన్స్, సీసపు నాణాలని. సీసంతో పాటు మిశ్రమ నాణాలు అంటే పొటీన్ కాయిన్స్. పొటీన్ కాయిన్స్ ఏ మెటల్స్ తో తయారు చేసినవి? కాపరు, టిన్, లెడ్. కాపరు, టిన్ను, లెడ్ అంటే రాగి, తగరం, సీసంతో తయారు చేసినటువంటి నాణాలు.
వీటితో పాటు వెండి నాణాలు కూడా ముద్రించడం జరిగింది. జోగల్తంబి అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి వెండి నాణాలు ఎవరివి అంటే గౌతమిపుత్ర శాతకర్ణివి. కాకపోతే ఇనీషియల్గా అవి ఎవరివి అంటే నహపానుడివి. నహపానుడిని ఓడించి తన పేరుతో పునర్ముద్రించుకున్నాడు. ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. వీరు గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేశారా అంటే రిలీజ్ చేయలేదు. మరి గోల్డ్ కాయిన్స్ లాగా రోమన్ల వద్ద నుంచి పొందినటువంటి దీనారియన్లని గోల్డ్ కాయిన్స్ లాగా ఉపయోగించారు. ఎవరు అంటే శాతవాహనులు. ఇలా ఈ కాయిన్స్ వల్ల కూడా, ఈ కాయిన్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల కూడా శాతవాహనుల యొక్క చరిత్ర అనేటువంటి దానికి తెలుసుకోవడం జరుగుతుంది. దీనితో పాటు ఇంకా లాస్ట్ది ఎక్స్కవేషన్స్, తవ్వకాలు. అంటే వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఇంకొక ఆధారం, ఇంకొక సోర్స్ ఏంటి అంటే ఎక్స్కవేషన్స్, తవ్వకాలు. ఎక్స్కవేషన్స్, తవ్వకాలు అంటే ఏలేశ్వరం వద్ద జరిపినటువంటి తవ్వకాలలో, నల్గొండ డిస్ట్రిక్ట్లోని ఏలేశ్వరం వద్ద జరిపినటువంటి తవ్వకాలలో టెర్రాకోటా టాయ్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. టెర్రాకోటా బొమ్మలు. టెర్రాకోటా బొమ్మలు అంటే బంకమట్టితో, క్లేతో తయారు చేసినటువంటి బొమ్మలు. బంకమట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు. ఏలేశ్వరం వద్ద జరిపినటువంటి తవ్వకాలలో టెర్రాకోటతో తయారు చేసినటువంటి, ఒక బంకమట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు దొరికాయి. అదేవిధంగా కరీంనగర్ దగ్గర ఉన్న పెద్ద బంకూరు అనేటువంటి ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలలో 22 వాటర్ వెల్స్ అంటే మంచినీటి బావులు అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. పెద్ద బంకూరు వద్ద జరిపినటువంటి త్రవ్వకాలలో 22 మంచినీటి బావులు, 22 వెల్స్ అనేటువంటివి, డ్రింకింగ్ వాటర్ వెల్స్ అనేటువంటివి, 22 మంచినీటి బావులు అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో, నల్గొండ దగ్గర ఉన్న ఏలేశ్వరం ప్రాంతంలో టెర్రకోటా టాయ్స్, కరీంనగర్కు దగ్గరలోని పెద్ద బంకూరు అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ జరిపిన తవ్వకాలలో 22 మంచినీటి బావులు అనేటువంటివి దొరికాయి. ఈ 22 మంచినీటి బావులు ఒకే చోట దొరకడంతో ఏమని కన్క్లూజన్కి వచ్చారు అంటే ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి ఒక ఇండస్ట్రియల్ ఏరియా అయి ఉంటుంది, ఒక పారిశ్రామిక ప్రాంతం అయి ఉంటుంది, బాగా డెవలప్ అయినటువంటి ఒక పారిశ్రామిక ప్రాంతం అయి ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా అయి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఒకే చోట 22 మంచినీటి బావులు అనేటువంటివి దొరకడంతో ఈ పెద్ద బంకూరు అనేటువంటి ప్రాంతం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అయి ఉంటుంది అని చెప్పేసి చరిత్రకారుడు నమ్మడం జరుగుతుంది. ఇది తవ్వకాలు అనేటువంటివి. ఒక్కసారి అసలు నేనేం చెప్పాలి అనుకున్నాను అంటే శాతవాహనుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేటువంటి ఆధారాలు ఏమున్నాయి, అసలు వాళ్ళ చరిత్ర అనేటువంటిది ఎలా తెలుసుకోగలుగుతున్నాం, వాళ్ళ చరిత్ర అనేటువంటిది ఎలా తెలుసుకోగలుగుతున్నాం. వాళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి కొంతమంది ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్, అదేవిధంగా ఇండియన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్, శాతవాహన రాజులు వేయించినటువంటి శాసనాలు, శాతవాహన రాజులు వేయించినటువంటి నాణాలు, అదేవిధంగా వాళ్ళ కాలానికి సంబంధించినటువంటి ప్రాంతాలలో జరిపినటువంటి త్రవ్వకాల ద్వారా శాతవాహనుల గురించి మనం సమాచారం అనేటువంటిది తెలుసుకోవచ్చు. వీళ్ళు దాదాపు 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. వీళ్ళ యొక్క టైం పీరియడ్ లాగా క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 వరకు పరిపాలించారు. మరి ఎన్ని ఆధారాలు చెప్పుకున్నాం. ముఖ్యంగా శాతవాహనుల యొక్క చరిత్రని మనకు ఒక వరుస క్రమంలో, ఒక క్రొనలాజికల్గా ఇచ్చేటువంటివి ఏంటి అంటే శాతవాహనుల యొక్క చరిత్రను
పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా ఉపయోగపడుతున్నవి పురాణాలు. యాక్చువల్గా శాతవాహనుల యొక్క చరిత్రని ఒక వరుస క్రమంలో, అంటే ఫస్ట్ ఎవడొచ్చాడు, తర్వాత ఎవడొచ్చాడు, తర్వాత ఎవడొచ్చాడు, ఇలా ఒక వరుస క్రమంలో తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి సోర్సెస్ ఏంటండి? పురాణాలు. మనకు ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి సోర్సెస్ పురాణాలు. చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, పురాణాలు. పురాణాస్. ఈ పురాణాలలో ఫస్ట్ మత్స్య పురాణం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మత్స్య పురాణం ఎవరి కాలంలో రాయబడింది? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాయబడింది. 27వ రాజు, నిన్న చెప్పినట్టు గుర్తు, శాతవాహనుల్లో 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల్లో 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాయబడింది మత్స్యపురాణం. మత్స్యపురాణం ఏమని చెప్తుంది అంటే, శాతవాహనులో ఒక 29 మంది రాజుల పేర్లు చెప్పి 29 మంది రాజుల పేర్లు చెప్పి the above 30 శాతవాహన రూలర్స్, the above 30 rulers has been ruled 450 years. అంటే పై 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు. అంటే పేర్లు మాత్రం ఎంతమంది మాత్రమే చెప్పింది? 29 చెప్పి పై 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు. పై 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పింది. నెక్స్ట్ వాయు పురాణం అనేటువంటిది 17 మంది రాజుల పేర్లు చెప్పి పై 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు. అంటే మత్స్య పురాణం 29 మంది రాజుల పేర్లు చెప్పి పై 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పింది. వాయు పురాణం అనేటువంటిది 17 మంది రాజుల పేర్లు చెప్పి పై 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పింది. 450 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పింది. దీనిని బట్టి, రెండు పురాణాలను బట్టి శాతవాహన రాజులు 30 మంది ఉన్నారు అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. శాతవాహన రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ 30 మంది ఎవరు అనేటువంటిదే కన్ఫ్యూజన్. ఆ 30 మంది ఎవరు అనేటువంటిదే కాంట్రవర్సీ. వాళ్ళ యొక్క వరుస క్రమము అనేటువంటిదే కాంట్రవర్సీ. మత్స్య పురాణంలో ఒక వరుస క్రమం ఉంటుంది, వాయు పురాణంలో ఒక వరుస క్రమం ఉంటుంది. మత్స్య పురాణంలో 11వ వాడు, వాయు పురాణం వచ్చేసరికి 13వ వాడు అవుతాడు. మత్స్య పురాణంలో 3వ వాడు, వాయు పురాణంలో 6వ రాజుగా ఉంటాడు. అంటే పేర్లు అవే, పేర్లు అనేటువంటివి అవే, కాకపోతే ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దేనికి అంటే మత్స్యపురాణానికి, వాయు పురాణానికి పేర్లు అవే. పేర్లు ఏవైతే శ్రీముఖుడు, కృష్ణుడు, మొదటి శాతకర్ణి, పూర్ణోచ్చంగుడు, 2వ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, అపీలకుడు, మొదటి పులోమావి పేర్లు సేమ్ ఉంటాయి మత్స్య పురాణంలో, వాయు పురాణం. కాకపోతే ఆర్డర్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. దేనికి అంటే మత్స్య పురాణానికి, వాయు పురాణానికి. అంటే వాళ్ళ యొక్క వరుస క్రమము అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. కానీ ఎక్కువ మంది చరిత్రకారులు ఈ రెండు పురాణాలను బేస్ చేసుకుని ఆ 30 మంది రాజుల యొక్క వరుస క్రమము అనేటువంటిది అమర్చడం జరిగింది. అంటే పురాణాలు అనేటువంటివి ఏం చెప్తున్నాయి అంటే, శాతవాహనులు 30 మంది రాజులని వాళ్ళు దాదాపు ఒక 450 సంవత్సరాలు పరిపాలించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 30 మంది రాజులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మత్స్య పురాణమైన, వాయు పురాణమైన. ప్రధానంగా ఓల్డెన్ డేస్లో ప్రాచీన భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి ప్రధానంగా ఉపయోగపడేటువంటి గ్రంథాలు ఏంటి అంటే పురాణాలు. అది మౌర్యులు కావచ్చు, మౌర్యుల తర్వాత వచ్చినటువంటి కాన్వులు కావచ్చు, శుంగులు కావచ్చు, లేకపోతే ఈల కాలంలోనే కాన్వులు, శుంగుల కాలంలో పరిపాలిస్తున్న శాతవాహనులు కావచ్చు, గుప్తులు కావచ్చు. ఇంతవరకు
అంటే ప్రాచీన భారతదేశ చరిత్రను పరిపాలించిన రాజుల వంశ చరిత్రని ప్రధానంగా తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క మొదట ఎవరు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారు, ఇలా ఒక క్రొనలాజీ ప్రకారం తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రధాన ఆధారాలు ఏంటి అంటే పురాణాలు. ఈ పురాణాల ద్వారా కూడా శాతవాహనుల యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం. ఈ పురాణాలే శాతవాహనుల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి టెక్స్ట్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బుక్స్. ఒక్కసారి ఫైనల్ క్లారిటీ చూడండి. పురాణాలలో ఎక్కడా కూడా శాతవాహన అనేటువంటి పదం లేదు. పురాణాలలో ఎక్కడా కూడా ఏ టర్మ్ లేదండి, పురాణాలు ఏమంటున్నాయి అంటే ఆంధ్ర అనేటువంటి పదం ఉంది, ఆంధ్రులు అనేటువంటి పదం ఉంది. ఏమంటుంది అంటే ఆంధ్రులు 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అంటుంది. అంటే పురాణాలు ఏమని పిలుస్తున్నాయి అంటే ఆంధ్రుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. ఆంధ్రులు అంటున్నాయి, ఆంధ్ర జాతీయులు అంటున్నాయి. ఆంధ్రులు ఆంధ్ర జాతీయులు అని పిలవడం జరుగుతుంది. ఆంధ్రులు ఆంధ్ర జాతీయులు. అంతేగాని ఆంధ్రులు ఆంధ్ర జాతీయులు దీనినే ఆంధ్రాభృత్యులు, దీనినే ఆంధ్రాభృత్యులు ఇలా పురాణాల్లో ఏమని పిలుస్తున్నాయి. పురాణాల్లో ఏమని ఉంది అంటే శాతవాహన అనేటువంటి పదం ఎక్కడా లేదు. మత్స్య పురాణంలో కానీ వాయు పురాణంలో కానీ శాతవాహన అనేటువంటి పదం లేదు. ఏమని ఉంటుంది, ఆంధ్రులు అని కొన్ని చోట్ల, ఆంధ్ర జాతీయులు అని కొన్ని చోట్ల, ఆంధ్రాభృత్యులు అని కొన్ని చోట్ల. ఆంధ్రులు లేకపోతే ఆంధ్ర జాతీయులు లేకపోతే ఆంధ్రాభృత్యులు 300 అంటే 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అంటుంది. ఏంటివి ఇలా చెప్పేది? పురాణాలు. శాతవాహన అనేటువంటి పదం ఉందా? లేదు. ఎక్కడ లేదు? పురాణాలు. అదేవిధంగా శాసనాలు అనేటువంటివి అంటే ఈ రాజులు వేసినటువంటి శాసనాలు, శాతవాహన రాజులు వేసినటువంటి శాసనాల్లో ఎక్కడా కూడా ఆంధ్ర అనేటువంటి పదం లేదు. ఎక్కడా కూడా ఏ పదం లేదండి? ఆంధ్ర. వీళ్ళ యొక్క శాసనాలన్నింటిలో కూడా ఏ పదం ఉంది? శాతవాహన. అంటే వాళ్ళు వేసినటువంటి శాసనాలలో శాతవాహన అనేటువంటి టర్మును ఉపయోగించారు, కానీ ఆంధ్ర అనేటువంటి టర్మును ఉపయోగించలేదు. పురాణాలలో వాళ్ళు ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఉపయోగించారు, కానీ శాతవాహన అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు. దీనికి క్లారిటీ. పురాణాలలో మాత్రం ఆంధ్రులు 30 మంది అని చెప్తుంది, శాసనాలు మాత్రం శాతవాహనులు 30 మంది. అంటే అర్థం ఏంటి? ఆంధ్రులు 30 మంది అంటుంది పురాణాలు, అదే వీళ్ళ యొక్క శాసనాల్లో మాత్రం శాతవాహనులు అనేటువంటి టర్మును ఉపయోగించారు. మరి ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరు ఒకటా కాదా? ఇది కాంట్రవర్సీ. ఎందుకని? ఆంధ్రులు అనేటువంటి పదమేమో పురాణాల్లో ఉంది, శాతవాహన అనేటువంటి టర్మేమో శాసనాల్లో ఉంది. మరి వీళ్ళిద్దరూ ఒకటా కాదా? ఆంధ్రులు శాతవాహనులు ఒకటా కాదా అనేటువంటిదే కాంట్రవర్సీ. కొందరేమో ఆంధ్రులే శాతవాహనులు అన్నారు, కొంతమంది ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరు కూడా వేరు వేరు అని చెప్పడం జరిగింది. ఫైనల్గా చరిత్రకారులు, ఎక్కువ మంది చరిత్రకారులు ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరూ ఒకటే అని ఫైనల్ కన్క్లూజన్ ఎందుకు వచ్చింది అంటే, ఫైనల్ కన్క్లూజన్ ఇప్పుడు పురాణాలు ఆంధ్రులు 30 మంది రాజులు అంటుందా? ఆ 30 మంది పేర్లు ఉంటున్నాయా? 30 మందిలో శ్రీముఖుడు అని చెప్పేసి, కృష్ణ అని చెప్పేసి, మొదటి శాతకర్ణి, లాస్ట్ 3వ ప్లవమావి, ఇలా 30 మంది రాజుల పేర్లు, వాళ్ళు పరిపాలించిన క్రమం. అదేవిధంగా శాసనాల్లో కూడా ఏ పేర్లు, శ్రీముఖుడు పేరు కనిపిస్తుంది, మొదటి శాతకర్ణి పేరు కనిపిస్తుంది, దాని తర్వాత పూర్ణోచ్చంగుడు, అపీలకుడు, కుంతల శాతకర్ణి, ఈ పేర్లన్నీ కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క టైం పీరియడ్ కూడా పురాణాల్లో చెప్పిన పీరియడ్కి ఈ శాసనాల్లో చెప్పిన పీరియడ్కి సిమిలర్గా ఉంది. అంటే ఒకే కాలంలో ఒకే పేరున్నటువంటి 2 వంశాల రాజులు పరిపాలించడం సాధ్యమవుతుందా? ఒకే కాలంలో ఒకే పేరున్నటువంటి ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరు వేరనుకోండి, ఒకే కాలంలో
ఆంధ్రులు శాతవాహనులు ఒకే ప్రాంతాన్ని పరిపాలించడం పాసిబుల్ అవుతుందా? ఒకే ప్రాంతాన్ని. ఇప్పుడు ఆంధ్రుల్లో ఎవరున్నారు అంటే శ్రీముఖుడు ఉన్నాడు, శాతవాహనుల్లో కూడా శ్రీముఖుడు ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క టైం పీరియడ్, పురాణాలు ఒకే టైం పీరియడ్ చెప్తున్నాయి, శాతవాహనులు ఒకే టైం పీరియడ్ చెప్తున్నాయి. అంటే ఒకే కాలంలో ఒకే పేరున్నటువంటి రెండు వంశాల వాళ్ళు పరిపాలించడం సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదు. అందుకని ఆంధ్రులే శాతవాహనులు అయ్యుంటారు, ఆంధ్రులే శాతవాహనులు అని ఎక్కువ మంది చరిత్రకారులు ఒక కన్క్లూజన్కు రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రులు అన్నా శాతవాహనులు అన్నా ఇద్దరూ ఒకటే. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర అనేటువంటిదేమో జాతి నామము, ఆంధ్ర అంటే ఏంటండి వాళ్ళ యొక్క ట్రైబ్, శాతవాహన అనేటువంటిదేమో వాళ్ళ యొక్క క్లాన్ వంశము, శాతవాహన అనేటువంటిది వంశము, ఆంధ్ర అనేటువంటిది జాతి. అలా ఉపయోగించారు వాళ్ళు. అంటే శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరూ కూడా ఒకరే, శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరూ కూడా ఒకరే. ఆంధ్ర అనేటువంటిది వాళ్ళ యొక్క ట్రైబు, శాతవాహన అనేటువంటిది వాళ్ళ యొక్క క్లాను, శాతవాహన అనేటువంటిది వాళ్ళ యొక్క వంశం పేరు, జాతి పేరు ఆంధ్ర, వంశం పేరు శాతవాహన అని చరిత్రకారులు కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. శాసనాల్లో ఏ పేరును ఉపయోగించారు? శాతవాహన. అదే పురాణాల్లో ఏ పేరును మాత్రమే ఉపయోగించారు? ఆంధ్ర. మరి వీళ్ళిద్దరూ ఒకటే కాదా అంటే ఒకటే. ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరు కూడా ఒకటే. ఓకేనా? ఇది పురాణాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి దానికి సంబంధించి. దీంతో సోర్సెస్ అనేటువంటిది, ఆధారాలు అనేటువంటిది అయిపోయింది. మరి శాతవాహనుల యొక్క చరిత్రను తెలుసుకునేటప్పుడు అనేక వివాదాలు అనేటువంటివి ఉన్నాయి. శాతవాహనుల యొక్క సోర్సెస్ అంటే శాతవాహనుల యొక్క హిస్టరీ తెలుసుకునేటప్పుడు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అసలు శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ రైజ్ అయ్యారు, వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి, శాతవాహనుల యొక్క కులం క్యాస్ట్ ఏంటి, శాతవాహనుల యొక్క వర్ణం అనేటువంటిది ఏముంది, శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించారు, శాతవాహనుల యొక్క వరుస క్రమం అనేటువంటి దానికి సంబంధించి ఇవన్నీ కాంట్రవర్సీస్ ఉన్నాయి. మరి శాతవాహనుల పరిపాలనకు సంబంధించిన వివాదాలు అనేటువంటి దాంట్లో ఫస్ట్ది వాళ్ళ యొక్క జన్మస్థలానికి, బర్త్ ప్లేస్కు సంబంధించిన కాంట్రవర్సీ అని చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. వాళ్ళ యొక్క జన్మస్థలానికి సంబంధించినటువంటి వివాదం. నేను శాతవాహనుల చరిత్రకు సంబంధించి వివాదాలు అనేటువంటి టాపిక్ చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్కి సంబంధించిన కాంట్రవర్సీ, జన్మస్థలానికి సంబంధించినటువంటి వివాదాలు. అర్థమవుతుంది కదండి? శాతవాహనులు అర్థమవుతుందా లేదా? ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను అంటే జస్ట్ వాళ్ళ చరిత్రని, నేను అక్కడ కూడా మౌర్యులు చెప్పినప్పుడు లేకపోతే గుప్తులు చెప్పినప్పుడు కూడా చెప్పింటాను చూడండి. వాళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి ముందు ఆధారాలు కావాలిగా. ఆ ఆధారాల గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, వీళ్ళ చరిత్ర అనేటువంటి దానికి కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల్లో మొదటి వివాదం గురించి చెప్పుకుంటున్నాం. ఏంటిది? బర్త్ ప్లేస్, జన్మస్థలానికి సంబంధించినటువంటి వివాదాలు, శాతవాహనుల యొక్క బర్త్ ప్లేస్కి సంబంధించిన డిస్ప్యూట్స్. ఓకేనా? కొంచెం బ్రేక్ తీసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం.